హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామ్ ఇన్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మొన్న నేను పెట్టిన ఆంధ్ర స్టైల్ మటన్ పాయాకి రెసిపీకి అయితే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది వీడియో ఎండ్ వరకు అయితే చూసారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ ఎవరైతే వీడియో కంప్లీట్గా చూసారో. అండ్ ఈరోజు నా వీడియో వచ్చేసి ఫ్రోజన్ ఫిష్తో నేను చేపల పులుసు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. బేసిక్గా ఇక్కడ ఫ్రెష్ ఫిష్ అంటూ దొరకడం కొంచెం కష్టం. అది కూడా ఐస్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. నాకు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అలా కూడా దొరకలేదు, మొత్తం ఫ్రోజన్ ఫిషే దొరికింది. సో నేను దాంతో ఈరోజు ఫిష్ పులుసు ఎలా చేస్తాను అనేది రెసిపీ చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్తో అసలు ఎంత పర్ఫెక్ట్గా మనం ఫిష్ పులుసు చేయొచ్చో మీకు చూపిస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇక్కడ దొరికిన ఫ్రోజన్ ఫిష్ తీసుకుంది ఏంటంటే దీని పేరు ఊరాట. ఇది 499, అంటే ఈ పీసెస్ అన్నీ 500 రూపీస్కి వచ్చాయి. నేను ఫ్రోజన్లో నుంచి తీసి దీన్ని ఇట్లా కరిగే వరకు ఉంచాను. సో దీన్ని నేను ఏం చేస్తానంటే పసుపు, ఉప్పు వేసి కడిగేస్తాను. ఫిష్ ఏదైనా అవ్వనివ్వండి, దాని క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇలా వాటి మీద ఉన్న పొలుసు ఇవంతా కూడా తీసుకోవాలి. అవి మనం వండిన కర్రీలో తగిలితే తింటున్నప్పుడు అస్సలు బాగోదు. అట్లీస్ట్ ఒక 2 to 3 టైమ్స్ అయినా మాత్రం ఇలా పసుపు, ఉప్పు వేసి అయితే కడుక్కోవాలి. అప్పుడే వాటికి ఉన్న నీసు స్మెల్ అంతా పోతుంది. అసలు ఫిష్ కర్రీ చేయడం నా పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను. అంత గొప్పగా అయితే అప్పుడు వచ్చేది కాదు, కానీ చేస్తూ ఉండగా అవే వాటంతటి వచ్చాయి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాక వీటిల్లో నేను పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేస్తాను అంతే. ఇవి వేసి బాగా కలిపేసి పక్కన ఉంచుతాను. సో దాన్ని బట్టి ఏంటంటే ఉప్పు అంతా కొంచెం కారము ఆ ముక్కలకి అవి పడతాయి. దీనికోసమని చెప్పి చింతపండు కూడా నేను ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. దాంట్లో వాటర్ వేసి నేను కాసేపు నానబెడుతున్నాను. అండ్ కూరకు సరిపడే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అండ్ కరివేపాకు ఇవి కూడా రెడీగా పెట్టుకున్నాను. దీంట్లో వేసే మసాలా ఇది చాలా ఇంపార్టెంట్. వీటిలో ఓన్లీ 3 ఐటమ్స్ వేస్తాను నేను. ఓన్లీ వెల్లుల్లిపాయలు, ధనియాలు అండ్ జీలకర్ర. చేపల పులుసులో ఇవి తప్ప అసలు వేరే ఐటమే వేయనిచ్చేవారు కాదు మా నాన్నమ్మ అయితే. ఈ 3 వేస్తేనే అది ఫిష్ కర్రీ మసాలా అని అనేవారు. సో ఇలా బాండి పెట్టుకుని నేను ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకున్న దాంట్లో మీకు తెలిసిందే కదా, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి వేగనిస్తాను. ఈ గిన్నె ఎస్పెషల్లీ నేను 3 years అయింది ఇండియా నుంచి తెప్పించుకొని, కేవలం చేపల పులుసు వండించుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ డిష్ తెప్పించుకున్నాను నేను మా హస్బెండ్ వాళ్ళు వచ్చినప్పుడు. సో ఇలా మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉంటాను. మా హస్బెండ్ ఇప్పుడు వరకు కష్టం నాదైతే, వచ్చి పెద్ద గరిట తిప్పేస్తున్నారు. ఏంటో ఎఫర్ట్ అంతా నాదైతే. క్రెడిట్ నువ్వు కొట్టడానికి వీల్లేదు చెప్తున్నా నేను. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. మనమైతే మసాలా అయితే చేసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాం మొత్తం. మసాలా కూడా బాగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా. అసలు ఈ మసాలా వేసిన వెంటనే వస్తుంది స్మెల్, నేను చెప్పలేను. ఇది మీరు చేస్తేనే తప్ప మీకు ఈ ఫీలింగ్ తెలీదు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మసాలా వేసాక అడుగంటుతుంది అన్నమాట కింద. సో వేసాక మనము ఇలాగ కలుపుకుంటూ అయితే ఉండాలి. సో చూసారు కదా, ఆయిల్ అయితే బయటకు వస్తుంది. అంటే దాని అర్థం మన మసాలా కూడా వేగిపోయిందని. కొంచెం మంట తగ్గించుకొని నేను ఇలా అన్నీ మిక్స్ చేసి ఉంచాను కదా, ఇవన్నీ కూడా ఇలా వరుసగా వేస్తున్నాను. జస్ట్ జెంటిల్గా ఒకసారి కలుపుతున్నాను అంతే. ఉండగా నేను నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా మెత్తగా పిసికేసి పులుసేసి వేసేస్తాను.
ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇందులో కొంచెం కారం, ఉప్పు ఇవన్నీ కూడా కొద్దిగా మరిగాక చూసి వేస్తాను. సో ఇలా పులుసు మనం అంతా వేసాం కదా, వేసి ఇట్లా మరుగుతున్నప్పుడు నేను కొన్ని ఇలా బెండకాయలు అయితే తీసుకుంటున్నాను. ఇవి వేస్తే అసలు అదిరిపోతాయి పులుసులో. కొంచెం ఈ జ్యూస్ అంతా వెళ్ళాలని ఇలా కట్ చేసి అయితే వేస్తున్నాను. జస్ట్ 4 చాలా బాగుంటాయి ఈ బెండకాయలు కర్రీలో. లేతగా ఉన్నవి వేసుకోవాలి ముఖ్యంగా. సో ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో కూడా చూసుకోవాలి. సో నేనైతే చూస్తున్నాను సరిపోతాయి లేదో. కారం అయితే సరిపోయింది, కారంగా ఉంది, ఉండాలి కూడా. అది నెంబర్ 1 రూల్ గుర్తుపెట్టుకోండి. సో ఉప్పు అయితే సరిపోలేదు, ఉప్పు వేద్దాం. తినాలి, తప్పదు. యూ హ్యావ్ నో చాయిస్. ఇలా ఉడుకుతున్న చేపల పులుసులో ఇదొక ప్రో టిప్ మా మమ్మీ చెప్పారు నాకు. ఏ కర్రీ వండినా పులుసుల్లో బేసిక్గా కొద్దిగా తీపేస్తే మొత్తం అన్ని ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తాయి అన్నమాట. సో నేను అదే టిప్ వాడుతున్నాను. మమ్మీ థ్యాంక్ యూ ఫర్ ద టిప్. ఎంతో కాదు, లిటిల్ బిట్ ఇంత వేస్తున్నాను అంతే. మరి ఎక్కువ వేసుకుని తీయగా ఉంటుంది, బాగోదు. సో వేస్తాను కదా, వేస్తాక మళ్ళీ ఇంకోసారి కలిపేసి మూత పెట్టేస్తాం. సో ఇలా ఆయిల్ తేలిందంటే దాని అర్థం కర్రీ అయిపోయిందని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.